ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, మూసీ కాలువ దగ్గర బాధితుల అంశాలపైన తను విజిట్ చేయాలనే ఆలోచన కూడా రాకపోవడం, తెలంగాణకు నేను ఎలక్షన్ టైంలో మాటిచ్చాడు, నేనున్నాను, ఖచ్చితంగా నేను చూసుకుంటాను అన్న వ్యక్తి ఎంతసేపు వచ్చి ఇదే అంశాలపైన పార్టీ పరంగా పోతున్నాడు తప్ప ఇంతవరకు అధికారిక కార్యక్రమాలు తెలంగాణ ఉత్సవాలలో కూడా పాల్గొన్నది లేదు అనేది ప్రధాన ఆరోపణ అంటారు. అంటే అదే ఉద్దేశంతో అంటారా? నేనేమంటున్నా 100% ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఇలా నేనేమంటున్నా 100,000 కోట్ల రూపాయలు అనేటువంటిది మేము ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కూడేసుకొని గాంధీ కుటుంబాన్ని సాయం చేస్తారంటే గాంధీ కుటుంబం ఏమైనా అడకతింటుంది అన్న రోడ్ల మీద? ఈ ప్రాంత సంబంధించినటువంటి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి నీ యొక్క సహాయం ఉండాలి కదా ముఖ్యమంత్రిగా. నీ ముఖ్యమంత్రి సహాయ నిధికి తెచ్చుకొచ్చేటువంటి సహాయ నిధి ద్వారా రేపు వరదలు వస్తానో లేకుంటే ఇక్కడ ఏమన్నా డిజాస్టర్స్ ఏమైనా వస్తానో ఈ ప్రాంత ప్రజలకు సహాయం చేస్తానికి ఉండాలి కదా. అట్లాంటి ఫండ్ గాంధీ కుటుంబానికి ఇస్తానికి కూడా కావాలా? ఇలా ఏంటన్నా మూసీ నదిలో భారీ కట్టడాలు కట్టడానికి పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. ఇదే మూసీ నది పక్కకు ఉండబడిన కుతుబుల్లాపూర్ సంబంధించినటువంటి దాంట్లో కుతుబుల్లాపూర్ లో సంబంధించిన ప్రజల యొక్క కట్టడాల్లో హైడ్రా ధర మొత్తం కూడా తీసి పడేస్తా ఉన్నారు. మీ నినాగంలో చూసి వెలుగుమట్లో ఆ మహిళ మాట్లాడుతూ కనీసం నేను కట్టుకున్న ఇంట్లో ఒక గంట సేపు ఒక అర్ధ గంట సేపు కలియ తిరిగి వస్తాను నేను అని చెప్పేసి ఆ మహిళ మాట్లాడుతుంటే హృదయం మొత్తం కూడా చెలించిపోయేటువంటి విధంగా వీళ్ళ యొక్క పరిపాలన అనేటువంటి కొనసాగింది. ఇలా గాంధీ సంచార్ ప్రాజెక్ట్ అన్న ఈ గాంధీ సంచార్ ప్రాజెక్ట్ ద్వారా పక్కకి ఉన్నటువంటి మధు రీడ్స్ సంబంధించినటువంటి అపార్ట్మెంట్ 20 ఏళ్ల క్రితం కట్టిల్లు. ఈ 20 ఏళ్ల కింద కట్టినటువంటి అపార్ట్మెంట్ లో ఖాళీ చేపించేసి దాని ఊలో కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇన్ని రకాలుగా అంటే ఇప్పటి వరకు గ్రేటర్ మున్సిపాలిటీని కూడా 3 రకాలుగా విభజించి ఇక్కడ కనీసం SNDP నిధులు తెచ్చుకురాకుండా రేపో మాపో వర్షాకాలం వస్తే వరదలు వస్తే కూడా లోతట్టు ప్రాంతాలను మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇట్లాంటి వర్క్స్ పైన ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో భాగంగా ఏ కుటుంబానికి ఎంత సాయం చేద్దాము, ఆదానీలకు అంబానీలకు ఏం చేద్దాము, ఇలా నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము నువ్వు ఆ రోజున పోయినావు కదా, పోయి గౌతమ్ అదానీతోని నీరవ్ మోడీలతోని వీళ్ళతో పోయి నేను ఒప్పందాలు తీసుకున్నా, MOUలు తీసుకున్నా. ఒక్క MOU అన్న పారదర్శకంగా జరిగిందా? మొత్తం MOUలన్నీ కూడా ఫేక్ MOUలు తీసుకొచ్చినావు. ఈనాటి వరకు పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలు ఏంటి, పెట్టుబడులు పెట్టినటువంటి పరిశ్రమలు ఏంటి, ఆ పరిశ్రమలకు సంబంధించిన లిస్టులో వీళ్ళు బహిర్గతం చేయగలుగుతారా? ఈ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయగలుగుతారా? ఇన్సెప్ కాలో సుజాతక్క మాట్లాడింది 75,000 ఉద్యోగాలు ఇచ్చినామని. 75,000 ఉద్యోగాల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లేదంటే TGPSC సంబంధించిన చైర్మన్ గారి ద్వారా మీరు అది చేయగలుగుతారా? కనీసం విద్యా ప్రమాణాలు అనేటువంటి సరిగ్గా లేవు. గురుకులాలు విషతుల్యం అయిపోయినాయి. ఒక్కొక్క గురుకులాలకు కనీసం కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏది పెన్షనర్లకు రిటైర్డ్ అయితే రిటైర్డ్ బెనిఫిట్స్ రావట్లేవు. అదే విధంగా పెన్షనర్లకు పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. వాడు ఏదో గోళీలు మింగుదామన్నా ఏమన్నా దవాఖానకు పోదామన్నా కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఇంత అధ్వాన పరిపాలన చేసుకుంటా మేము గొప్పగా పరిపాలిస్తాం. జీవన ప్రమాణాలన్నీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మొత్తం కూడా దండగా అయిపోయినాయి. పదాలన్నీ దొక్కివేయబడ్డాయి. ప్రజల కొనుగోలు శక్తిని మొత్తం వేసింది కాంగ్రెస్ పార్టీ. రియల్ ఎస్టేట్ అనేటువంటిది మొత్తం కూడా పతాలన్నీ పోయింది. ఇక్కడ అమ్మకాలు కొనుగోలు కూడా తగ్గిపోయినాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులలో రిజిస్ట్రేషన్స్ కావట్లే, కనీసం ట్రాన్సాక్షన్స్ కూడా కావట్లే. చివరకు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ గా పనిచేసేటువంటి కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డారు. సగటు